తెలంగాణలో రాజకీయం రోజురోజుకు మరింత హీట్ ఎక్కుతోంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ వర్సెస్ ఇందిరమ్మ ఇళ్ల అంశంపై కేటీఆర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాళ్లు విసురుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు వీరిద్దరి మధ్య డైలాగ్ వార్ కాకరేపగా ఇప్పుడు వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. తమ ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్స్ కట్టించామని కేటీఆర్ ట్వీట్ చేస్తే దానికి కౌంటర్గా మంత్రి పొంగులేటి రీట్వీట్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల అంశంపై కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లే రెఫరెండం సవాల్ను స్వీకరించే దమ్ముందా కేటీఆర్ అంటూ సూటిగా ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే దమ్ము లేక హైదరాబాద్ ఇండ్ల మీద పడ్డావంటూ విమర్శించారు. అదే హైదరాబాద్లో ఇండ్ల అంశంపై ప్రశ్నిస్తే ఆ సవాల్ను స్వీకరించే ధైర్యం లేక అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. చేతల ప్రభుత్వం కాబట్టే, చిత్తశుద్ధి, సత్తా ఉన్నాయి కాబట్టే తొలి 2.5 సంవత్సరాల్లోనే గ్రామాల్లో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించామని వివరించారు. జూన్ 1న మరో 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించబోతున్నామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో తొలి విడతలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీలో బీజేపీ నేతల ముందు మోకరిల్లింది మీరు. ఈ విషయం స్వయంగా ప్రధాని మోదీ, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మీ సోదరి కవిత సైతం ప్రస్తావించారని ట్వీట్లో రాసుకొచ్చారు మంత్రి పొంగులేటి. కేసుల మాఫీ కోసం కాషాయ నేతల కాళ్లు పట్టుకున్న మీకు పౌరుషం గురించి మాట్లాడే అర్హత లేదని ఎద్దేవా చేశారు. దళిత ముఖ్యమంత్రి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు అన్ని మాటలు తప్ప చేతలు ఎక్కడైనా ఉన్నాయా అంటూ సెటైలు వేశారు. అవినీతి అక్రమాల గురించి కేటీఆర్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని అభివర్ణించారు మంత్రి పొంగులేటి. ధరణి దందాలు, బినామీల బాగోతాలు, రియల్ ఎస్టేట్ అక్రమాలు అంటూ ఎండగట్టారు. 2014కు ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి అని నిలదీశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి విచ్చలవిడిగా ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మీరు 10 ఏళ్లలో కట్టిన ఇళ్ల కంటే కేవలం 2.5 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 3 రెట్లు ఎక్కువ ఇళ్లు నిర్మించిందని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఇళ్ల నిర్మాణంపై మరొక్కసారి సవాల్ విసురుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో కట్టిన ఇళ్లు కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు మంత్రి పొంగులేటి. ఒకవేళ కాంగ్రెస్ ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే పోటీకి మీరు దూరంగా ఉంటారా? దమ్ముంటే సవాల్ను స్వీకరించు కేటీఆర్ అంటూ ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి చురకలంటించారు.